2026 మ్యాన్ ఆఫ్ మాసెస్ నామ సంవత్సరంగా మారబోతుందా? సంక్రాంతికి ది రాజాసాబ్ రాబోతున్నాడు. ఆల్రెడీ మెగాస్టార్ మూవీ పొంగల్ పోరులో ఉంది. మార్చిలో పెద్ది వస్తోంది. అప్పుడే యష్ మూవీ టాక్సిక్ అటాక్ కి సిద్ధమవుతోంది. ఇన్ని పోటీ ఇవ్వబోతుంటే 2026 ఎలా మ్యాన్ ఆఫ్ మాసెస్ నామ సంవత్సరంగా మారుతుంది? కనీసం తన డ్రాగన్ మూవీ జూన్లో కాకుండా జనవరికి పొంగల్ స్పెషల్ గా సంక్రాంతికి వచ్చినా తనే వచ్చే ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేశాడనుకోవచ్చు. కానీ డ్రాగన్ వచ్చేలోపే పావు డజన్ పాన్ ఇండియా మూవీలు బాక్సాఫీస్ ని చుట్టేసే ఛాన్స్ ఉంది. బాక్సాఫీస్ లో భారీ పోటీ కనిపిస్తోంది. అయినా 2026 మ్యాన్ ఆఫ్ మాసెస్ నామ సంవత్సరం అవడం ఖాయమంటున్నారు. దానికి కారణం కూడా డ్రాగన్ కి కలిసొస్తున్న అంశాలే. అవేంటో మీరే చూసేయండి. ఈ ఏడాది మ్యాన్ ఆఫ్ మాసెస్ నామ సంవత్సరం అన్నారు. కానీ వార్ 2 రిజల్ట్ రివర్స్ అవ్వడంతో పరిస్థితి మారింది. ఎన్టీఆర్ క్రేజ్ ఇమేజ్తో అంతో ఇంతో వసూళ్లు రాబట్టిన వార్ 2గా కనీసం మ్యాన్ ఆఫ్ మాసెస్కి క్రెడిట్ దక్కింది. హృతిక్ అండ్ కోకి భారీగా ట్రోలింగ్ పెరిగింది. కట్ చేస్తే ఎన్టీఆర్ నామ సంవత్సరం అనేది వచ్చే ఏడాది నిజం కాబోతుందా? ఎందుకంటే వచ్చే ఏడాది తన డ్రాగన్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. దీనికి తోడు ఇది RRR, వార్ 2ల మల్టీ స్టారర్ కాదు, పూర్తిగా సోలో హీరోగా ఈ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ వచ్చే ఏడాది మీద భారీ ఎత్తున దాడి చేయబోతున్నాడు. కేవలం ఎన్టీఆర్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయినంత మాత్రాన అది మ్యాన్ ఆఫ్ మాసెస్ నామ సంవత్సరంగా మారుతుందా అంటే కానే కాదు. కానీ మరో కారణం మాత్రం వచ్చే ఏడాదిని ఎన్టీఆర్ ఇయర్గా మార్చేలా ఉంది. అదే జూన్ వరకు తన సందడి తప్ప మరో హీరో సందడి లేకపోవటం. చాలా వరకు సంక్రాంతికి పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ది రాజాసాబ్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ గ్రాఫిక్స్ మొత్తం రిపేర్లు చేయాల్సి రావటం వల్ల మరో 8 నెలలు పోస్ట్ ప్రొడక్షన్కే పట్టేలా ఉంది. కాబట్టి ది రాజాసాబ్ సంక్రాంతికి రావడం కష్టం. ఫౌజీ కూడా అనుకున్నట్టుగా ఏప్రిల్లో విడుదలయ్యే అవకాశం లేదు. సో ప్రభాస్ సినిమాలు లేనంత మాత్రాన పాన్ ఇండియా లెవెల్లో డ్రాగన్ రిలీజ్ అయ్యే జూన్ వరకు మరో మూవీ పోటీ లేదా అంటే ఉంది. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి తీస్తున్న మనశంకర ప్రసాద్ గారు రిలీజ్ కాబోతుంది. హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని దర్శకుడు తీస్తున్న మూవీ కాబట్టి ఇది కూడా హిట్ అవుతుంది. కానీ డ్రాగన్లా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది కూడా ఎన్టీఆర్కి పోటీ కాదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నా తను స్వింగ్లో లేకపోవడంతో ఆ ప్రాజెక్టు మీద కూడా ఎవరికీ అంతగా అంచనాలు లేవు. కేవలం కేజీఎఫ్ హీరో యాష్ మూవీ టాక్సిక్ మాత్రమే మార్చిలో వస్తుందంటే ఏదో సెన్సేషన్ జరిగే ఛాన్స్ ఉందనుకోవచ్చు. కానీ సీన్ చూస్తే టాక్సిక్ కూడా 2026 దసరాకు కూడా వచ్చే పరిస్థితులు కనిపించట్లా. ఇలా ఒక్కొక్కటి పక్కకు తప్పుకుంటే వచ్చే ఏడాదిని పాన్ ఇండియా లెవెల్లో కుదిపేసే స్టార్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీనే అంటున్నారు. అదే జరిగితే డెఫినెట్గా ఈ ఏడాది మిస్ అయినా వచ్చే ఏడాది మాత్రం ఎన్టీఆర్ నామ సంవత్సరం అన్న మాట నిజమయ్యే ఛాన్స్ ఉంది.